నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది, అందరికీ కూడా రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వారికి ఆదాయం ఎంతుంది, ఖర్చులు ఎంతున్నాయి, రాజపూజ్యం ఎంతుంది, అవమానం ఎంతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారని చెప్పొచ్చు. అయితే చాంద్రమానం ప్రకారం మనమైతే ఇక్కడ జ్యోతిష్యాన్ని చూసుకుంటాం కదా. మరి కేరళ నాడి జ్యోతిష్యులు వచ్చేసి సూర్యమానం ప్రకారం చూస్తారు. మరి సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేది ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నమోద్రి గురుగారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం సూర్యమానం ప్రకారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో సూర్యమానం ప్రకారం చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు గురుగారు? మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేవంటి అంటే మన కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా కుంభరాశి వారికి కుంభం కొట్టబోతున్నారు. ఎందుకు కుంభం అప్పుడే మొన్ననే మనకి కుంభరాశిలో కుంభమేళ జరిగింది. అవును ఏమా, దీని ఒక ఎఫెక్ట్ వల్ల ఆ రాశి గల వాళ్ళందరికీ కూడాను చాలా లాభదాయకం రావటం అనేది జరుగుతుంది. స్త్రీలకైనా పురుషులకైనా చాలా అద్భుతమైన వంటి లాభదాయకం రావడానికి అనేది కనపడుతుంది. పోతే ఈ షష్ఠకూటమి జరుగుతుంది కాబట్టి దీని ఒక ప్రభావం అనేది వీళ్ళపైన కూడా పడుతుంది. దానివల్ల కొద్దిగా నష్టం వాటించడానికి కూడా కనపడటానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా కొద్దిగా లాభం కొద్దిగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 9 నష్టము 8 లాభము కనపడుతుంది. అంటే ఒక ఇంత ఎక్కువనే కనపడుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా లాభదాయకంగానే ఉంటుంది. దాంతోపాటు అదే రకమైనటువంటి ఖర్చు కూడా విపరీతంగా ఉండడానికి కూడా జరుగుతుంది. ఓకే గురుగారు. సో మరి కుంభరాశి వారికి చూసుకుంటే ఆరోగ్యపరంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? ఆరోగ్యపరంగా చూసుకుంటే అయితే కాస్త మెరుగైనటువంటి మెడిసిన్స్ కానీ మెరుగైనటువంటి డాక్టర్స్ని తెలుసుకుంటే వాళ్ళకి అన్ని విధాలైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అసలు కుంభరాశి వాళ్ళు ఏంటంటే కాస్త చాలా ఫ్రీ మైండెడ్, సోషల్ మైండెడ్గా ఉంటారు. ఎక్కువ సోషల్ వర్క్స్ బాగా చేస్తుంటారు కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళపైన నిందలు పడడం అనేది బాగా జరుగుతుంటుంది. సో దానివల్ల కాస్త ముందుకు వెనకకు వెళ్ళడం అవకాశం కనపడుతూ ఉంటుంది. జాగ్రత్త వహించుకొని ఏ పని చేయాలని కూడా కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా ముఖ్యంగా చాలా జాగ్రత్త వహించాలి. ఆ ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించి ఎత్తుకు పై ఎత్తు ఏదైనా వేయాలన్నా కూడా చాలా జాగ్రత్త వేసుకొని చాలా ముందుకు సాగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఓకే గురుగారు. సో మరి రైతులకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు కుంభరాశి వారికి సంబంధించి? ఇక్కడ 9 నష్టము 8 లాభం ఉంది కాబట్టి రైతులకు కూడా అదే విధమైనటువంటి పురుగులు పట్టడం, అది పట్టడం, కొద్దిగా నష్టం జరగడం అలాంటి వైపు కనపడుతూ ఉంటుంది. సో ఎటువంటి కూడాను జాగ్రత్త వహించాలి. మందులో మాపు అలాంటివి వేసుకుంటూ కాస్త మీ పాడి పంటని జాగ్రత్త చూసుకుంటూ వెళ్తే చాలా దిగ్విజయం కలగడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఓకే గురుగారు. మరి రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు రాజకీయ నేతలకు ఎట్లా ఉంటుందంటారు? వైశ్యం పూర్ణమండం అంటే ఎక్కువ వాక్కు చైతన్యం. ఈ కుంభరాశి వాళ్ళకి అంటే వాక్కు చైతన్యం వైశిష్యం ఎక్కువ ఉంటుంది. ఆ వైశిష్యం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఒక ప్రభావం అనేది చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. సో చక్కగా ఎక్కడైతే వాక్ చైతన్యం ఉంటే అక్కడ రాజకీయ వ్యక్తులు బాగా పేరు ప్రతిష్ట కనిపిస్తాయి. ఇక్కడ యాక్టివిటీస్ ఏంటి, సేవ కావాలి, వాక్కు చైతన్యం కావాలి. అవి ఉంటే ఆటోమేటిక్గా ఆ రాజకీయ వ్యక్తుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి చదువుకునే విద్యార్థులకి, చిన్నపిల్లల దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పెద్దవాళ్ళ వరకు కూడా ఏ విధంగా ఉండబోతుందండి? చాలా బాగుండబోతుంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరూ కూడా గ్రాండ్ సక్సెస్గా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ విషయంలో కూడా భయపడే విషయం లేదు. చక్కగా ముందు సాగడానికి. ఓకే గురుగారు. సో మరి గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసుకునే వారికి ప్రమోషన్స్ విషయంలో ఎట్లా ఉంటుందంటారు? చాలా బాగుంటుందమ్మా.
ఇప్పుడు ప్రైవేట్ రంగం ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు మార్పిడి జరగడం జరుగుతుంది. ఇతర రంగాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద అధికారం పోస్టులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. గురుగారు, మరి ముఖ్యంగా వ్యాపారస్తులు చూసుకుంటే చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళ పరిస్థితి, సో వాళ్ళకి ఈ ఏడాదైనా కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటారా? వ్యాపారం అభివృద్ధి కలగాలి அப்படின்னா కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలమ్మా. ఏదైనా చిన్న వ్యాపారాలు కావచ్చు, ఎవరైనా రోబోటిక్స్ పెట్టుకున్నారు, అది పెట్టుకున్నారు, అటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి బాగుంటుంది. బెల్ట్ వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు కూడా, బెల్ట్స్ అని తెలుసు కదమ్మా, వైన్స్ షాప్స్ అవన్నీ ఉంటుంటాయి. సో ఆ ఒక వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఇతర రంగంలో అంటే వేరే వేరే బిజినెస్, టెక్స్టైల్స్, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ ఏదైనా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. సో గురుగారు, మరి వివిధ రకాల వివాదాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళకి అంటే లైక్ కోర్టు కేసెస్కి సంబంధించి విజయం సాధించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చాలా చక్కగా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ కోర్టు కేసులలోనే బాగా తిరుగుతూ ఉన్నారు. చాలా వరకు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అది ఒకటి ప్రధాన స్థానానికి రావటం లేదు, దీనికి రావటం లేదు అని బాధపడుతూ ఉన్నారు. సో అదంతా చూసుకుంటే అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. జడ్జిమెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకే గురుగారు, అంటే పాజిటివ్ జడ్జిమెంట్ రావడానికి అవకాశం. ఓకే గురుగారు, సో ఫ్యామిలీతో చూసుకుంటే సత్సంబంధాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫ్యామిలీ విషయంలో గత సంవత్సరంలో బాగా గొడవ పడుతూగా పడుతూ ఉన్నప్పటికీ ఈ సంవత్సరంలో ఇద్దరు కూడా అన్యోన్యతంగా ఉండటం అవకాశం కనపడుతూ ఉంటుంది. పిల్లల వల్ల కూడా కొంత టెన్షన్స్ ఉన్న వాళ్ళు అది కూడా తగ్గే అవకాశాలు కనపడుతుంది. ఎక్కువగా బాధపడకండి, చాలా వరకు లాభదాయకం రావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్ గా చూసుకుంటే కుంభరాశి వారు ఈ ఏడాది ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది అంటారు? వీళ్ళు వచ్చి దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి రావుకాలంలో వీళ్ళు ఎక్కువ శాతము కుంభరాశి వాళ్ళు రావుకాల దీపారాధన పెట్టుకోవడం వల్ల చాలా శుభ ఫలితం లభిస్తుంది. రావుకాల దీపారాధన పెట్టుకోవడం వల్ల దిగ్విజయమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, సో మరి ఎలాంటి దాన ధర్మాలు చేస్తే కుంభరాశి వారికి మంచిది అంటారు? వీళ్ళు వచ్చేసి ఎక్కువ శాతం గోమాత దానం చేయటం చాలా మంచిదమ్మా. బెల్లం, గోధుమలు, కందులు, మినువులు, లేదంటే ఆకుకూరలు, కాయగూరలు ఎటువంటిదైనా తోటకూర లాంటివి ఎటువంటి దానం చేస్తే చాలా శుభఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, సో ఓవరాల్ గా కుంభరాశి వారికి అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి అనే విషయాన్ని చాలా చక్కగా వీక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. అలాగే వాళ్ళు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలాంటి దాన ధర్మాలు చేయాలి అనే విషయాలను కూడా చాలా క్లుప్తంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్తే.